హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక స్పెషల్ పులుసు. అది కూడా మట్టి పాత్రలో. కాకరకాయ అనగానే మీ పిల్లలు పరిగెడుతున్నారా? అలా పరిగెట్టే పిల్లలందరూ తిరిగి వచ్చి పులుసు అయిపోయేంత వరకు ప్రతి పూట పులుసుతోనే తినే ఒక సొల్యూషన్ చూపిస్తానంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కాకరకాయతో కాదు, కాకర పండుతో పులుసు. చానా ప్రాంతాల వారు కాకరకాయతో చేస్తారు. కానీ మా నెల్లూరు వాళ్ళు మాత్రం కాకర పండుతోనే చేస్తారు. సో, ఈరోజు మనం కాకర పండుతో పులుసు పెట్టబోతున్నాం. ఒక్కసారి స్క్రీన్‌ని గమనించండి. ఇది ఎంత చక్కగా మగ్గిందంటే లోపల గింజలు తీయడానికి నైఫే అక్కర్లేదు. అలా చేత్తో సెపరేట్ చేస్తూ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. నాకైతే ఆ లోపల గింజలుండే కలర్ చూసే వావ్! అనిపిచ్చింది. భలే ఉన్నాయి కదా గింజలు. ఈ గింజల్ని కలెక్ట్ చేసి వేస్ట్ చేయకండి. వీటిల్ని వాష్ చేసి నీడలో ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత మట్టిలో గుచ్చితే కాకర చెట్లవుతాయి, చెట్లు కాయలవుతాయి, కాయలు పళ్ళవుతాయి. ఆ పండు ఇలాంటి పులుసవుతుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని అందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇలా ఒక మట్టి పాత్ర తీసుకొని, అందులో పులుసుకి సరిపడా నూనె వేసుకోవాలి. ఇలా పులుసు ఐటెమ్స్ చేసేటప్పుడు మరీ తక్కువ నూనె వేస్తే బాగోదు. 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసి, అది వేడైన తర్వాత అందులో పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు వేసి, మెంతులు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక కప్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా అంటే చాలా సన్నగా. ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిలా వేగుతూ ఉండగానే ఇందులో 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చాక ఒక కప్ టొమాటోస్‌ని వేసి, టొమాటోస్ మగ్గే వరకు మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన టొమాటోల్లోకి మన కాకర పండుని రఫ్‌గా చేతులతో ఇలా కట్ చేసుకొని వేసేసుకోవడమే. చిన్న చిన్న ముక్కలు కావాలి అని అనుకుంటే నైఫ్‌తో కూడా చాప్ చేసుకోవచ్చు. బట్ ఇలా వేసుకుంటే బావుంటుంది. ఓ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని, ఈ ముక్కల్లో నుంచి నూనె బయటికి కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి. ఇలా నూనె కనిపించిన తర్వాత ఇంకొక్కసారి కలుపుకొని, అందులోకి మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న చింతపండు పులుసుని వేసి బాగా ఉడికించుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ పులుసు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ కూడా ఉంది. అదే బెల్లం. ఒక్క టేబుల్ స్పూన్ బెల్లాన్ని మరుగుతున్న ఈ పులుసులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం ఎందుకు యాడ్ చేస్తాము అంటే, మిగిలిన స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అంటే చేదు, పులుపు వీటన్నిటిని బ్యాలెన్స్ చేసేది ఈ బెల్లమే. బెల్లం వేయకుండా చేస్తే ఒక రుచి. బెల్లం వేసి చేస్తే అద్భుతమైన రుచి. మరి మీకెలా ఇష్టమో అలా యాడ్ చేసుకోండి. ఒకవేళ బెల్లం వద్దు అని అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ అద్భుతమైన రుచి రావాలి అంటే బెల్లం తప్పనిసరి. పులుసు దగ్గరకొచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేయడమే. కాకరపండు పులుసు రెడీ. ఈ పులుసు వెంటనే తింటే ఒక రుచి. మర్నాడు తింటే మరో రుచి. కానీ పులుసు అయ్యేంత వరకు మాత్రం ఇదే ఐటెమ్ ఇంట్లో ఉంటుంది అంటే నమ్మి తీరాల్సిందే. ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఊర్లో కాకరకాయతో పులుసు పెడతారా? పండుతో పులుసు పెడతారా? అని కూడా మెన్షన్ చేయండి. నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.